సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ పోలింగ్ కేంద్రాల దగ్గర 5 అంచెల భద్రత ఏర్పాటు చేశామంటున్న సూర్యాపేట ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికే 25% పోలింగ్ కూడా నమోదైనట్లుగా సమాచారం అయితే అందుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు జరగకుండానైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా జిల్లా ఎస్పీ నరసింహ గారు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, రెండో విడత పోలింగ్కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 181 గ్రామ పంచాయతీలు మనము ఎలక్షన్స్ ఎదుర్కోబోతున్నాయి. సో ఈ 181 గ్రామ పంచాయతీల్లో మనము ప్రీవియస్ ఇన్సిడెంట్ని అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినాం. మనం పోలింగ్ స్టేషన్ లెవెల్లో బందోబస్తు ఇచ్చినాం. రూట్ మొబైల్స్లో ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ని ఇచ్చినాం. ఇదే కాకుండా స్పెషల్గా పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ తోటి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక సిఐ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఈ విధంగా మనము 5 అంచెల భద్రతని మనం కల్పించడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండవ ఫేజ్లో కోదాడ మనకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తము రెండవ ఫేజ్లో ఉంది. అండ్ సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు ఉన్నాయి. మొత్తం 8 మండలాలలో 181 గ్రామ పంచాయతీలు మనం ఎలక్షన్స్ ఉంటున్నాయి. సో ఈ సందర్భంగా మనం విలేజ్లలో సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో సమస్యలు సృష్టించే వాళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏ చిన్న ఇన్సిడెంట్లో ఏ చిన్న అవాంతరాలు కలిగించినా కూడా మనం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు రెండో ఫేజ్లో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి? అక్కడ వెబ్ కాస్టింగ్ కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు 181 గ్రామ పంచాయతీలలో 65 గ్రామ పంచాయతీలు సమస్యాత్మకంగా గుర్తించినాం. మనకు ఒకప్పుడు ఈ ఏరియాలో మునగాల కావచ్చు, మోతే కావచ్చు, పెన్పాడ్ కావచ్చు, ఈవెన్ కోదాడ రూరల్ పరిధిలో చిలుకూరు పరిధిలో కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్లో 5,000 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా మనకి ఈ ఫేజ్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు గుర్తించడమే కాదు, వాటికి స్పెషల్గా బందోబస్తు అరేంజ్ చేస్తున్నాం. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఎందుకంటే నల్గొండ జిల్లాలో చూడొచ్చు, ఫస్ట్ పేజ్లో సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ కూడా డ్రైనేజ్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు? దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎస్ఐడే కలెక్టర్ గారితో అండ్ అబ్జర్వర్ ఆఫీసర్ తోటి ఉన్న అటువంటి ఆర్ఓస్కి, జోనల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంకా పోలీస్ తరఫున కూడా పకడ్బందీ ఫ్రిస్కింగ్, చెకింగ్ చేపిస్తున్నాం. ఎలాంటి కూడా అంటే అట్లాంటి యాక్టివిటీస్ రిపీట్ కాకుండా మనము మన పోలీస్ సిబ్బందిని కూడా జాగ్రత్త చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపొందినటువంటి అభ్యర్థులు ర్యాలీలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా సార్, అభ్యర్థులకు ఏం చెప్పబోతున్నారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్. ఒకే విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ పడుతుంటారు. ఒకరు గెలుపు, ఒకరికి ఓటమి అనేది ఖచ్చితంగా ఒకరే గెలుస్తారు. కాబట్టి ఓడిన అభ్యర్థులని గెలుపొందిన వాళ్ళు గౌరవించుకోవడం, గెలిచిన వారిని ఓడిన వాళ్ళు గౌరవించుకోవడం, ఒక సోదర భావంతో ఉండాలి. గెలుపు ఓటములని ఒక స్పిరిట్ తోటి తీసుకోవాలి, కానీ అది వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలతోటి ముందుకెళ్ళొద్దు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ప్రశాంతత వాతావరణం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి సంబంధించి మనం మండల్ లెవెల్లో పోటీ చేసే అభ్యర్థులతోటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ప్రధానంగా ఇదే చెప్పడం జరిగింది. ఓటింగ్ సమయంలో ఎలా ఉండాలి, కౌంటింగ్ సమయంలో ఎలా ఉండాలి, కౌంటింగ్ అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేవు, బాణాసంచా లేదు, ఉత్సవాలు లేవు, ఊరేగింపులు లేవు. వీటన్నిటికీ మనకు 17వ తారీఖు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని మనం సూచించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా
మేము వాళ్ళకు మరొకసారి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచిన అభ్యర్థులైనా ఓడిన అభ్యర్థులైనా దాన్ని మనసులో పెట్టుకోకుండా దాన్ని ఒక స్పిరిట్గా తీసుకొని ముందుకెళ్ళాలి. సో ఇది పరిస్థితి. ఏదైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 8 మండలాల్లో ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి ఎస్పీ నరసింహ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా పోలీస్ బందోబస్తు కూడా పెంచామని చెప్పేసి ఏదైతే విజయోత్సవ ర్యాలీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పటికే గైడ్లైన్స్ ఇచ్చామని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ నరసింహ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, మునగాల నుండి.